భజన గీతాలు భక్తి గేయాల మధ్య పట్టణంలో దేవి శోభాయాత్ర అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పల్లకిని మోసిన ఎంపీ సోయం బాపురావు. రాజు స్వగృహ లేఅవుట్లలో పనులు త్వరగా పూర్తి చేయాలి. సంబంధిత అధికారులకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశం. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శాస్త్రోక్తంగా ఆయుధ పూజలు, ధర్మ పరిరక్షణే విజయదశమి పరమార్థమన్న ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి. ఊరువాడ ఘనంగా బతుకమ్మ సంబరాలు, సాంప్రదాయబద్ధంగా పండుగ వేడుకలు. దసరా ఉత్సవాలకు ముస్తాబైన మైదానాలు, ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్. గతంలో అనేక ప్రమాదాలు జరిగినా మారని అధికారుల తీరు. బోరత్ చెక్పోస్ట్ వద్ద సర్వీస్ రోడ్డుకు అడ్డంగా వాహనాల నిలుపుదల. ఇక డీటెయిల్స్ చూస్తే 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న అమ్మవారి గంగమ్మఒడికి పయనమయ్యారు. ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణ్వాడ్ పోచావార్ ఆలయం వద్ద కొలువుదీరిన అమ్మవారి నిమజ్జన శోభాయాత్రను భజన గీతాలు, భక్తి గీతాల మధ్య చేపట్టారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు బీజేపీ జిల్లా అధ్యక్షులతో కలిసి ఉత్సవాలకు హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిని మోసి భక్తిభావాన్ని చాటుకున్నారు. నిమజ్జన శోభాయాత్రలో భాగంగా మహిళలు కోలాటాలు వేస్తూ ఆహుతులను అలరించారు. సాంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవి భక్తులు, భజన బృందం సభ్యులు, కాలనీ నివాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజు స్వగృహ లేఅవుట్ లో మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మావల మండలం బట్టి సావర్కన్ శివార్లోని రాజు స్వగృహ లేఅవుట్లను ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. రాజు స్వగృహ లేఅవుట్లలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ లైన్లు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు పనులు చేపట్టాలని, అవసరమైన ఎస్టిమేట్లు సిద్దం చేయాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు రాజు స్వగృహ లేఅవుట్లోని ప్లాట్ల బహిరంగ వేలానికి సిద్దంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. రాజు స్వగృహ ప్లాట్ల వేలానికి అంతర్గత పనులను పూర్తి చేయాలని మున్సిపల్, విద్యుత్ తదితర శాఖలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రమేష్ రాథోడ్, విద్యుత్ శాఖ ఎస్సీ ఉత్తమ్, రోడ్లు భవనాల శాఖ డీఈఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి హైదరాబాద్ నుండి కలెక్టరేట్ తో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక జిల్లాలో 19 సెంటర్లలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, 6200 మంది అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు జిల్లాలో హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. ఆయా పరీక్షా కేంద్రాల్లో గదిని బట్టి 24/36/48 మంది అభ్యర్థులు కూర్చునే విధంగా సిట్టింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఇక సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి పరీక్ష నిర్వహణపై ఏర్పాట్లపై సమీక్షించినట్లు తెలిపారు. ఇక పరీక్ష నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లు, సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ఆర్టీఓ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే విజయదశమి ఉత్సవాల పరమార్థమని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. దుర్గాదేవి నవరాత్రులు విజయదశమి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు ఆయుధ బండాగారంలో వేద పండితులు చిలికి వెంకటేశ్వర శాస్త్ర వేద మంత్రాల మధ్య ఎస్పీ ఘనంగా ఆయుధ పూజలు నిర్వహించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, బీడీ టీం, ఎంటీ సెక్షన్ విభాగాల్లో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజల రక్షణ, భద్రతా వ్యవస్థ బాధ్యతలను విజయవంతంగా చేపట్టాలని, మరింత మెరుగైన సేవలు అందించడానికి దుర్గాదేవి సాక్షిగా పునరంకితం కావాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. ఇక ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ ఉమేందర్, పట్టణ సీఐలు సురేందర్, శ్రీధర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. महालक्ष्मी महासरस्वती अनुग्रह प्राप्त्यर्थं यथा संभवति परिचार द्रव्ये रुद्र समाशिता मूले स्थितो ब्रह्मा मध्ये सकिता देवीयामि आवाहयामि आसनवर्तयामि आवाहयामि इंद्राय नमः। రోజు మా డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున మా పోలీసులందరూ కూడా ఇక్కడ ఏఆర్ హెడ్ క్వార్టర్లో ఆయుధ పూజ ఇప్పుడు దాకా చేయడం జరిగింది. దాని తర్వాత వెహికల్స్, తర్వాత ఈ మన బీడీ టీము అన్ని పూజలు కూడా దాని తర్వాత ఒకటి మేమందరం ఒక సిస్టమేటిక్గా పూజ చేస్తాము. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ఈ దసరాని చాలా బ్రహ్మాండంగా, ఉత్సాహంగా జరుపుకోవాలని, ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు సాయంత్రం ఉన్న దుర్గామాత ఇది ఉత్సవాలకు కానీ, నిమజ్జనోత్సవాలకు కానీ, తర్వాత ఈరోజు సాయంత్రం కొన్ని బతుకమ్మలు కూడా ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఎలాబరేట్గా బందోబస్తు అరేంజ్ చేసినాము. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ చూపిన బాటలో నడవాలని, ఆయన సిద్ధాంతాలను అనుసరించాలని సమతా సైనిక్ దళ్ దక్షిణ భారత సంఘటకులు మార్షల్ దీపక్ వాక్మారి అన్నారు. 67వ ధర్మచక్ర పరివర్తన్ దివాస్ ను పురస్కరించుకుని సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో 10 రోజుల పాటు ప్రశిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఇక దీక్ష తీసుకున్న బౌద్ధ భిక్షుకులకు రమాబాయి మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ నగర్లోని బుద్ధ విహార్లో ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేసి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో రమాబాయి అంబేద్కర్ మహిళా సంఘం అధ్యక్షురాలు కుసవర్తబాయి, అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు. आणि समस्त महिला मंडळ ज्यांनी बसून घ्या. श्रीरंग बुद्ध विहार निजामाबादचे जातो की त्यांनी परम पूज्य विश्वरत्न డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ను బౌద్ధ భిక్షువుగా అంటే శ్రామణేరుగా వాళ్ళకు చేర్పించి వాళ్ళకు బుద్ధిజం మీద కావలసిన ప్రశిక్షణ ఇచ్చి వాళ్ళను బుద్ధిజంలో ఏ విధంగా ఉండాలి, బుద్ధిజం అంటే ఏంటి, బాబాసాహెబ్ చెప్పినటువంటి శాంతి మార్గాలు, దేశభక్తి, ఈ అన్నిటినీ మేము ఈ 10 రోజుల శ్రామణేర్ శిబిర్ కాలంలో వాళ్లకు దసరా ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు. ఆదిలాబాద్ పట్టణంలోని దస్నాపూర్ మైదానం వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షులు బోంపల్లి హనుమంట్లు సభ్యులతో కలిసి దస్నాపూర్ మైదానంలో రావణ దహన కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అటు రావణ దహన ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ యంత్రాంగం ద్వారా తగు జాగ్రత్తలను చేపడుతున్నామని ఆయన తెలిపారు. లైటింగ్లతో పాటు మైక్ సెట్ పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ భరత్, హిందూ సమాజ్ ఉత్సవ సమితి సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుందాం. మరి రేపు ఏదైతే జరగబోయేటువంటి కార్యక్రమం అక్కడ 4 గంటల నుండి మనం అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మరి అక్కడ నుంచి ర్యాలీగా మనం ఇక్కడికి దసరా మైదానం వరకు 5 గంటల వరకు ఇక్కడికి రావడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనం ప్రోగ్రాం అనేది మన సమయటువంటి ఏదైతే అధికారులు కానీ నాయకులు కానీ ఇక్కడికి వచ్చేసి అందరి మనకు సంబంధించిన ఒక మెసేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో
రేపు సాయంత్రం 4 గంటలకు కన్యకా పరమేశ్వరి టెంపుల్ నుండి శోభయాత్ర ప్రారంభమవుతుంది. దానికి అతిథులందరూ హాజరవుతారు. కలెక్టర్ గారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు శుభవార్త. నిరంతరం జిల్లా వాసులకు అందుబాటులో ఉండేందుకు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు, వారితో మమేకమయ్యేందుకు ఆదిలాబాద్ ముద్దు బిడ్డ, ప్రజల ఆశా జ్యోతి, రైతు బిడ్డ, యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభం. తేదీ 5 అక్టోబర్ బుధవారం విజయదశమి పండుగ రోజున ఉదయం 9:45 ప్రారంభ మహోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. స్థలం శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్, RS గార్డెన్ ప్రక్కన, కైలాష్ నగర్, ఆదిలాబాద్. లల్లాయ్ రే భారతీయ జనతా పార్టీ లల్లాయ్ రే ఆశయ జెండకు జై కొట్టరో జై కొట్టరో హైదరాబాద్ బిడ్డ కంది సీతన్నకు జై కొట్టరో కంది సీతన్న జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాద్ జిందాబాద్ జిందాబాద్ కమలంపూర్ జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టే సీనన్న ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టే సీనన్న. ఎలక్ట్రానిక్ ఛానల్స్ లో మరో కొత్త ఛానల్ అమ్మా న్యూస్ విజయవంతం కావాలని చెప్పి, ప్రేక్షకులకి మరింత దగ్గర కావాలని చెప్పి కోరుతూ దానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజల హృదయాల్ని తాకే విధంగా అమ్మా న్యూస్ మరింత ముందు పోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అట్లాగే తెలుగు ప్రజలు లేదు భారతదేశ వ్యాప్తంగా ఓ పండుగగా దసరా పండుగను జరుపుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో బతుకమ్మను జరుపుకుంటా ఉన్నారు. బతుకమ్మ అనేటువంటిది బతుకులో ఉన్నటువంటి బాధలను చెప్పడానికి తెలంగాణ ప్రజలు ఎంచుకున్నటువంటి ఒక ప్రక్రియ పురాతన కాలం నుంచి. ఇక్కడ బతుకు వెదల్ని చెప్పుకునేటువంటి ఆ బతుకమ్మ పండుగ అనేటువంటిది పీడిత ప్రజల పండుగ, కష్టజీవుల పండుగ, సాధారణ ప్రజల పండుగ. వెల్కమ్ బ్యాక్. మెల్ల జోగురామన్న సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షులు శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధిగా ఎన్నికైన సలేంద్ర శివయ్యకు నియామక పత్రాన్ని అందజేశారు. ఇక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అధికారికంగా ఏర్పాటు చేసిన పెన్షన్ ఆసరా కార్డుల పంపిణీ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులను పిలవడమే కాకుండా ప్రతిపక్ష పార్టీల నేతలను తిట్టడం శోచనీయమన్నారు. ముందుగా అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మయూర్ చంద్ర, జోగురవి, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు పెన్షన్లు కార్డులు వంచేటటువంటి కార్యక్రమాల్లో అది ప్రభుత్వ కార్యక్రమం. మిగతా రాజకీయ పార్టీల ప్రతినిధుల్ని పిలిచి ఆ కార్యక్రమంలో కూర్చోబెట్టి బీజేపీ, కాంగ్రెస్, మిగతా రాజకీయ పార్టీల కుక్కలు కాకులొచ్చి మరుగుతాయని మాట్లాడాడు. బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాయినగర్ లో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మహిళలు, యువతులు సాంప్రదాయంగా ముస్తాబై తిరుక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేసి సంబరాలను ప్రారంభించారు. డీజే పాటలపై లయబద్ధంగా స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడారు.
అటు స్వర్ణకారుల సంఘ ఆధ్వర్యంలోనూ బతుకమ్మ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. మహిళలు తరలివచ్చి సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగు పువ్వులతో బతుకమ్మలను పేర్చి వాటి ముందర ఆడిపాడారు. డీజే పాటలపై తమదైన రీతిలో నృత్యాలు చేస్తూ ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. బతుకమ్మ సంబరాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ దంపతులు గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం తోటి ఉద్యోగులతో కలిసి ఎస్పీ కాసేపు సరదాగా ఆడిపాడారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. జిల్లా ప్రజలకు శుభవార్త. నిరంతరం జిల్లా వాసులకు అందుబాటులో ఉండేందుకు, ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేందుకు, వారితో మమేకమయ్యేందుకు ఆదిలాబాద్ ముద్దు బిడ్డ, ప్రజల ఆశా జ్యోతి, రైతు బిడ్డ, యంగ్ డైనమిక్ లీడర్ శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభం.
తేదీ 5 అక్టోబర్ బుధవారం విజయదశమి పండుగ రోజున ఉదయం 9:45 ప్రారంభ మహోత్సవానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. స్థలం శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారి క్యాంపు కార్యాలయం, ప్రజాసేవా భవన్, ఆర్ఎస్ గార్డెన్ ప్రక్కన, కైలాష్ నగర్, ఆదిలాబాద్. లల్లాయ్ రే భారతీయ జనతా పార్టీ లల్లాయ్ రే కాషాయ జెండాకు జై కొట్టరో జై కొట్టరో హైదరాబాద్ బిడ్డ కందిసి నన్నకు జై కొట్టరో కందిసి నన్న జిందాబాద్ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాద్ జిందాబాద్ జిందాబాద్ కమలంపల్లి జిందాబాద్ జిందాబాద్ ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ జెండా పట్టే సీనన్న ఆదిలాబాదు పులి బిడ్డ సీనన్న కాషాయ. బేల మండలం ఏకోరి గ్రామ పంచాయతీ మహిళలకు బతుకమ్మ చీరలు ఇప్పటి వరకు అందలేదు. మండల పద్మాలయ సమైక్య భవనంలో పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చీరల పంపిణీ జరగలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలిపారు. గ్రామ పంచాయతీ భవనంలో 15 రోజుల క్రితమే చీరలు వచ్చాయని చెబుతున్నారు. మరోవైపు పండుగలు అయిపోయిన తర్వాత చీరలు ఇస్తారా అంటూ గ్రామ మహిళలు ప్రశ్నిస్తున్నారు. మా గ్రామ పంచాయతీలో బతుకమ్మ చీరలు వచ్చి దాదాపు ఒక వారం అవుతుంది. సో ఈ బతుకమ్మ చీరలు సప్లై చేసింది ఎప్పుడు వచ్చింది అని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో గ్రామ పంచాయతీలో ఉంది కాబట్టి దాని బాగోగులు మేము చూసుకుంటున్నాము. సో దాన్ని పంచాలని పైనుంచి ఎటువంటి ఆర్డర్ మాకైతే రాలేదు. సో ప్రతి సంవత్సరము రేషన్ డీలర్ ఐకేపీ వారు కలిసి పంచేవారు. మరి ఈ సంవత్సరం ఇంకా పంచలేదు. చీరలు ఇంకా ఇదివరకు అయితే పంపాలి, ప్రతి ఊరికి పంపుతున్నాం పని పంచుతున్నాం. మా ఊళ్ళో పంపుతలేదు, మంచుతలేదు. వచ్చిన గ్రామ పంచాల పని ఇదివరకు మాకు చీరలు పంపలే. రేపే దసరా ఉన్నది సార్, ఎందుకు పంపాలి? ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం బోరత్ చెక్ పోస్ట్ వద్ద జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఆదిలాబాద్ నుండి జైనత్ వైపు వెళ్లే జాతీయ రహదారి పక్కన అసంపూర్తి సర్వీస్ రోడ్ నిర్మాణంతో మహారాష్ట్ర జైనత్ బేల మార్గాల వైపు వెళ్లే వాహనాల ప్రయాణం మళ్లీ ప్రమాదకరంగా మారింది. ఆర్టీఓ చెక్ పోస్ట్ వద్ద లారీలో అడ్డుగా నిలపడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాటి మధ్య నుంచే ప్రయాణాలు సాగించడంతో ప్రమాదాలకి గురవుతున్నారు. ఇక్కడ 7 నెలల క్రితం వరుసగా 3 రోజుల్లో 3 ప్రాణాలు కోల్పోవడంతో జాతీయ రహదారిపై అన్ని పార్టీల నాయకులు 4 గంటల పాటు రాస్తారోకో చేయడంతో అధికారులు స్పందించి సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. కానీ కథ మళ్లీ మొదటికే వస్తుంది. మీరు ఒక పక్కన లారీలు వస్తూ ఉంటాయి, ఒక పక్కన బండ్లు వస్తూ ఉంటాయి. అసలు జైనత్ ఎటు, బోధరాజ్ ఎటు నుండి ఎవరు వెళ్ళాలి అనేది నేషనల్ హైవే పైన మీరు చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఒక్క సూచిక బోర్డు కూడా కనిపించని పరిస్థితి ఉంది. జాతీయ రహదారి వాళ్ళు వెంటనే స్లిప్ రోడ్ను సూచించే ప్రయాణికులు బోరజ్ వెళ్ళే వైపు, జైనత్ వెళ్ళే రూటు, ఆదిలాబాద్ వెళ్ళే వైపు సూచిక బోర్డులు కూడా వెంటనే ఏర్పాటు చేసి 8 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకెళ్తుందని టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు గంపెట్ ఠాక్రే అన్నారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పై చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదో చూయించాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే లేనిపోని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్లెం ప్రమోద్ రెడ్డి, నాయకులు సతీష్ పవార్, జక్కుల మధుకర్, దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఏదో రాజకీయం కొరకు మాట్లాడడం సరికాదు. ఎందుకంటే మీరేమంటున్నారు, రామన్న గారు మా ఎమ్మెల్యే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, ఎమ్మెల్యే గెలిచి ఇక్కడ ఎక్కడేం అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు. మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు మా మండలానికి ఏ విలేజ్ కన్నా రండి, మీరు ఏ విలేజ్ని ఎన్నుకుంటారో ఆ విలేజ్కు రండి. మా ఎమ్మెల్యే అన్న జోగురామన్న 4 సార్లు
ఆదిలాబాద్ రూరల్ మండలం వాన్వట్ గ్రామంలో శారదాదేవి నిమజ్జనం సందర్భంగా నవదంపతులతో హోమం కార్యక్రమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ హోమం కార్యక్రమంలో గ్రామస్తులందరూ పాల్గొన్నారు. ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని వేడుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. स्वाहायामि पूजयामि ओम श्री महागणेशाय नमः आह्वायामि स्थापयामि पूजयामि ओम श्री महाविष्णु महागणताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दैत्य प्रचोदयात् स्वाहा पुष्कं स्वाहा ओम प्रजापतिभूतारं रत्नदातं सखिवन्निसो चिरचाली బేల మండలంలోని చాప్రాల గ్రామంలో ఘనంగా చండీ హోమాన్ని నిర్వహించారు. హిందూ సాంప్రదాయాల్లో చండీ హోమానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ హోమాన్ని భారతదేశమంతటా వేరు సమయాల్లో, ముఖ్యంగా నవరాత్రుల సమయంలో ఎక్కువగా నిర్వహిస్తారు. నవరాత్రుల చివరి రోజైన సందర్భంగా దుర్గాదేవి మండపం వద్ద గ్రామంలోని 9 జంటలతో ఈ కార్యక్రమాన్ని పూజారి సమక్షంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా చాప్రాల ఉప సర్పంచ్ బడ్డే పోషెట్టి మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా ఈ చండీ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక ఈ నవరాత్రుల సమయంలో గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా 9 రోజుల పాటు దేవీమాతకి ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారని పేర్కొన్నారు. ఈ అమ్మ వారి ఆశీస్సులు మరియు సమస్త దేవతల అనుగ్రహం అందరిపై ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ బేల మండల ప్రజలందరికీ దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సర్వజని శివశక్తి యొక్క దుర్గామాత యొక్క హోమ కార్యక్రమంలో మరి ఈరోజు మా గ్రామస్తులందరూ చాలా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తున్నారు. అదేవిధంగా మరి గత 27 సంవత్సరాల నుండి కొనసాగుతున్నటువంటి ఈ దుర్గామాత యొక్క కార్యక్రమాలు కూడా మేమందరం కలిసిగా మంచిగా మరి భక్తి శ్రద్ధలతో కానీ మంచి ఎటువంటి లేకుండా మరి ప్రతి సంవత్సరం మేము పాల్గొంటూ మరి కార్యక్రమాన్ని సాగిస్తున్నాం. సిరికొండ మండల కేంద్రం నుంచి వాయిపేట్ గ్రామానికి వెళ్లే 13 కిలోమీటర్ల రహదారికి గత 8 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 7 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ బీటీ రోడ్డు పనులు కొనసాగకపోవడంతో దాదాపు 30 గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఏఐసిసి రాష్ట్ర రీసెర్చ్ కోఆర్డినేటర్ వినోద్ నాయక్ అన్నారు. ఆయన మండల కేంద్రం నుంచి వాయిపేట్కు బైక్పై వెళ్లి రోడ్డును పరిశీలించారు. అనంతరం పక్కీ నాయక్ తాండా గ్రామస్తులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇక గ్రామస్తులు తమ కోడును వెళ్లబోసుకున్నారు. ఇక రోడ్డు సౌకర్యం లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, గర్భిణీలను మండల కేంద్రానికి తీసుకెళ్లడానికి నానా పాటు పడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఇమాం, నాయకులు చామన్పల్లి శేఖర్, బొట్టు నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కరెంట్ సౌకర్యము కల్పించకుండా ఏవైతే చట్టాలు అడ్డం వస్తా ఉన్నాయో వాటిని కూడా ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని సవరించే విధంగా మేము కూడా చర్యలు తీసుకుంటాము. కాబట్టి గ్రామస్తులకు అందరికి ఒకటే చెప్తా ఉన్నాము, ఇదేం ఎన్నికల సమయం కాదు, మేమేం ఓట్లాడడానికి రాలేదు. మీ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని దాదాపు మేము హైదరాబాద్ వరకు తీసుకెళ్ళాము. ఇంకొక సంవత్సరం ఓపిక పట్టుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రేఖా శ్యామ్ నాయక్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పని ఎట్లా కాదు. ఇంకొక ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్తూర్ గ్రామంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించి పూజలు చేశారు. నృత్యాలు చేస్తూ బతుకమ్మ, బొట్టమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లలు నృత్యాలతో పిరమిడ్స్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల బీజేపీ కన్వీనర్ గా బత్తిని సుధాకర్ నియమితులయ్యారు. ఆయనకు బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు బజార్ హత్నూర్ మండల ఇన్ఛార్జ్ గొడ్ల రాజు యాదవ్ నియామక పత్రం అందజేశారు. కార్యకర్తలందరినీ కలుపుకొని పోయి నిరంతరం ప్రజల్లో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఎంతో నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు జిల్లా బీజేపీ అధ్యక్షులకు నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయశ్రీ కేవల్ సింగ్, బోత్ అసెంబ్లీ కన్వీనర్ సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమై ఈరోజు కొత్త కన్వీనర్ను కూడా నియమించుకోవడం జరిగింది. అంతకన్నా ముందు గతంలో పనిచేసినటువంటి నాగరాజు మిత్రుడు పార్టీ కొరకు ఆర్డినెన్స్ కృషి చేసాడు. ఆయన సేవలు మరి ఆయన చేసినటువంటి మార్గంలో మరి ఇప్పుడు కొత్తగా నూతన బాధ్యతలు తీసుకున్నటువంటి సుధాకర్ కూడా ఫాలో అయ్యి మరి కార్యకర్తల కష్ట సుఖాలలో మరి భారతీయ జనతా పార్టీ కొరకు ఏ కార్యకర్త అయితే రోజు పనులు నిడిసబెట్టి మన కొరకు కష్టపడుతున్నారో వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని మరి నిన్నటి వరకు పదవి అన్నప్పుడు నలుగురు పోటీ ఉంటారు ప్రతిదానికి. అది ప్రతి పార్టీలో ఉంటుంది, మన పార్టీలో ఉండే జరిగింది. కాకపోతే వారు కూడా మన పార్టీ కొరకు పనిచేసినటువంటి వ్యక్తులే. వారికి కూడా సముచిత స్థానం మేము మరి మా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం.